థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఝాన్సీ రెడ్డి గారు పార్టీ కోసం పనిచేస్తున్నారా, వ్యాపారం కోసం పనిచేస్తున్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్పేది కాదు అది. ఒక వ్యాపారం నుంచి వచ్చినాం, వ్యాపారమే చేస్తూ ఉన్నాం, రాజకీయం చేస్తలేము. ఇక్కడ 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు సంపాదించుకొని ఆలోచనతో రాజకీయం చేస్తూ ఉన్నాం. రాజకీయం వ్యాపారం కాదు. ఎప్పుడు వ్యాపారం రాజకీయం అవుతుంది, కానీ రాజకీయం వ్యాపారం కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకో. మనం చేసేది రాజకీయానికి వచ్చి, వ్యాపారం నుంచి వచ్చి రాజకీయానికి వచ్చినాం. రాజకీయానికి వచ్చినప్పుడు మన స్వార్థాన్ని చంపుకోవాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. రాజకీయంలోకి వచ్చి కూడా మనం వ్యాపారం లెక్కనే పనిచేస్తామంటే ప్రజలు మనకు కర్రగాల్చి వాత పెడతారు. టైం కోసం చూస్తూ ఉన్నారు ప్రజలు. ఏ టైంలో ఏం చేయాలనో ఆ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పాలకుర్తి ప్రజలు. పాలకుర్తిలో దయాకర్ రావు గారి గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉందా? ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ అయితే వస్తూ ఉంది. పాలకుర్తిలో బీఆర్ఎస్ అంటే దయాకర్ రావు గారి గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది, యశస్విని రెడ్డి గారి గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గం చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. సో దీని గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనతోని ప్యాక్స్ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వీరి వర్షన్ తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారు? నమస్తే అండి. సో దయాకర్ రావు గారి గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ పాలకుర్తిలో. దీన్ని నమ్మొచ్చండి? దయాకర్ రావు గారి గ్రాఫ్ పర్సనల్గా దయాకర్ రావు గారి గ్రాఫ్ పెరగవచ్చు కాదని నేను అంటలేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చూడాలి. యశస్విని రెడ్డి గ్రాఫ్ అనేది యశస్విని వస్తుంది పోతుంది, ఝాన్సీ రెడ్డి వస్తుంది పోతుంది. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. గత 50 సంవత్సరాల నుంచి 3 సార్లు హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. 1996లో మాచర్ల జగన్నాథ్ మీద దయాకర్ రావు గారు ఎదురాయరావు గారు గెలిస్తే 46,000 మెజార్టీ వచ్చింది. మళ్ళీ 2018లో దయాకర్ రావు గారికి 50,000 మెజార్టీ వచ్చింది. మళ్ళీ 2023లో ఝాన్సీ రెడ్డికి యశస్విని రెడ్డికి 47,000 మెజార్టీ వచ్చింది. మొత్తం చరిత్రలో పాలకుర్తి పాత చెన్నూరు నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడు కూడా 5,000, 6,000, 7,000 మెజార్టీతో గెలిచింది. ఎదురాయరావు గారు గెలిచిన, శ్రీనివాసరావు గారి మీద దయాకర్ రావు గారు గెలిస్తే 2,600. శ్రీనివాసరావు గారు గెలిచినప్పుడు 6,000. తర్వాత 2018లో దయాకర్ రావు గారు గెలిచినప్పుడు 4,600. 14లో గెలిచినప్పుడు 14లో గెలిచినప్పుడు. అంటే వీటన్నింటినీ కంపేర్ చేసుకుంటూ పోయినప్పుడు మొత్తం 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదురాయరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కూడా 7,060 గెలిచాను ఇండిపెండెంట్ మస్తన్ రెడ్డి మీద. మరి అటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. యశస్విని రెడ్డి దయాకర్ రావు సొంత క్యాపబిలిటీతో పెరగడానికి ఒక వ్యక్తిగత విషయం కాదు. ఇది ఒక చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పాలకృతి యుగంలో ఎస్టాబ్లిష్ అయింది. నా పాయింట్ ఏంటంటే, మీరు గతం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజెంట్ వేవ్ మాత్రం దయాకర్ రావు గారి చూపునే ఉంది అన్నట్టు కొంత, అంటే బీఆర్ఎస్ వర్గం అంత గట్టిగా ఎందుకు వాదిస్తూ ఉంది? ఎస్, ప్రతివాడు పెళ్లి చేసుకునే ప్రతివాడు కొడుకు పుడతారు అనుకుంటాడు, నిలబడ్డవాడు ప్రతివాడు గెలుస్తాం అనుకుంటారు. రాజకీయాల్లో ఉన్న ఒక ఊర్లో సర్పంచ్ అంటే 2 నిలబడతారు. వాడు గెలవడం చెప్పి ఊరుకుంటారు, నిలబడకుండా. దయాకర్ రావు క్యాడర్ దయాకర్ రావుకి చెప్తుంది, కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఇప్పుడు కాకపోతే కాంగ్రెస్ క్యాడరు వీళ్ళ కోఆర్డినేషన్ లేకపోయేసరికి చెప్పలేకపోతాను. యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి కోఆర్డినేషన్ కాంగ్రెస్ క్యాడర్ తోటి సరిగా లేక 2020 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నతో కలుపుకపోవైతే, 2023లో చేరినంతో కలుపుకపోవైతే, 2024లో ఎంపీ ఎలక్షన్ల ముందు చేరినంతో కలవైతే, 2025లో చేరినంతో కలవైతే. నువ్వు కలవన్నప్పుడు నీ పార్టీ క్యాడర్ నిన్ను ఎందుకు ఎత్తుకుంటుంది? నీ కోఆర్డినేషన్ లేక ఫెయిల్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పాలకృతి నియోజకవర్గంలో లేదంటే నేను ఒప్పుకోను. నేను టీఆర్ఎస్లో ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది, బలంగా ఉన్నది. ఇదే కిషోర్ రెడ్డి గారు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆనాడు కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు ప్రతి మండలానికి దయాకర్ రావు గారు ఇంత ఫుల్ మంత్రి హవా నడిచే రోజుల్లో 7-8 సర్పంచులు గెలిచినాయి తొర్రూరు మండలంలో. కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు అంటే నేను ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ వ్యక్తుల మధ్యన డిఫరెన్స్ వస్తున్నది. దయాకర్ రావు గారు ఈ కాన్స్టిట్యున్సీలో 3 టర్ములు పనిచేసింది కాబట్టి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో, క్యాడర్లో, వ్యాపారస్తుల్లో చర్చ జరుగుతూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ కాంగ్రెస్ లేదనట్లేదు, ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది. సో ఆ రిజల్ట్ రీత్యా బీఆర్ఎస్ వర్గం ఏమంటా ఉంది? ఎస్, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2029 మోస్ట్లీ 29లో ఇక్కడ దయాకర్ రావు గారే గెలిచేందుకు అంత ఆస్కారం ఉంది అన్నట్టుగా గ్రాఫ్ పెరుగుతూ ఉందని వాళ్ళ వర్గం అంటా ఉంది. గెలవడానికి ఆస్కారం ఉన్నదని మీకున్న రిపోర్టు, సర్వేలు అన్నీ చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ సర్వే చేసినప్పుడు ఈ గ్రాఫ్ రాదు. వ్యక్తిగత దయాకర్ రావు మీదకి వచ్చారు. గతంలో 3 టర్ములు పనిచేసింది కాబట్టి ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలనే వస్తూ ఉన్నది.
రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో క్యాండిడేట్ని ఇచ్చింది అనుకోండి, దయాకర్ రావు గారు గ్రాఫ్ ఉండదు, పర్సనల్ గ్రాఫ్ ఉండదు. ఓకే, కోఆర్డినేషన్ లేక దయాకర్ రావు గ్రాఫ్ పెరిగింది అనుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. యా, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ ఇక్కడ చేసుకోలేకపోతా ఉన్నది. సార్ ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు అయినరు, రాజకీయ అనుభవం లేదు, అనుభవం లేక చేరాలేకపోతా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో నేను జాయిన్ అయినా, 2024లో కిషోర్ రెడ్డి గారు జాయిన్ అయ్యిండు, డాక్టర్ సోమేశ్వరరావు అంటూ 25లో జాయిన్ అయ్యిండ్రు. ఇట్లా ఏమైతా ఉన్నదంటే పూర్వ కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే 30 సంవత్సరాలు నా కాంగ్రెస్ పార్టీని రక్తం చింపుకొని చేతికి పొడుచుకునేటోడు, కాంగ్రెస్ పార్టీని చేతికి ముద్రలేయించుకున్నాడు కూడా ఇవాళ వీళ్ళ పరిచయం చూసి వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ మాటకి మీరు కోఆర్డినేషన్ లేదు అంటా ఉన్నారు. ఇంకా మీ పంచాయతీ తెగలేదా? పంచాయతీ నాకు ఆమెకి ఏం పంచాయతీ అంటే నేను గెట్టు పంచాయతా, భూమి పంచాయతా, అధిష్టానానికి పిలిచిండ్రు, ఆమె మా మీద సస్పెండ్ చేయమని ఇచ్చింది, కంప్లైంట్ చేసింది. చేసినప్పుడు అధిష్టానం మమ్మల్ని పిలిచింది, ఏఐసిసి ఈయన మన మల్లు రవి గారు క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పిలిచిండ్రు, మమ్మల్ని అడిగిన మా అభిప్రాయం చెప్పినాం. ఆమె చేసిన లోపాలు కూడా మల్లు రవి గారికి ఇచ్చినాం, మేము చేసిన లోపాలు ఆమె ఇచ్చింది. దీన్ని ఏదైనా ఉంటే మీరు రెటిఫై చేయండి, మా తప్పు ఎక్కడో చూడండి అన్నాం. వారు ఎంక్వైరీ చేసుకున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, గవర్నమెంట్లో ఉన్నారు కదా, రిపోర్ట్ తెప్పించుకుంటే వీళ్ళ కోఆర్డినేషన్ లెక్క ఫెయిల్ అవుతా ఉన్నదండి, వాళ్ళే కరెక్ట్ లీడర్లు అని చెప్పింది. చెప్పినాక మమ్మల్ని నిజంగా అట్లనే అన్నారా లేకుంటే మీ గొప్పలు మీరు చెప్పుకుంటున్నారా? మా గొప్పని మేమేందుకు చెప్పుకోండి, మా గొప్ప అనేది నేను 40 మంది సర్పంచ్ జాయిన్ చేసినాడే నా గొప్పని ఆమె చెప్పుకోవాలి, నేను చెప్పుకోవద్దు. నా గొప్ప నేను చెప్పుకుంటే ఏం లాభం సార్? నా గొప్ప నేను చెప్పుకుంటే ఇవాళ వచ్చేది ఉన్నది. ఇప్పుడు ఇన్ని చెప్పిన మీరు ఇదే పాలకుర్తిలో మీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలంటే ఏం చేస్తే పెరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో గ్రాఫ్ ఉంది. రాష్ట్రం గురించి నేను మాట్లాడతాను, పాలకుర్తి గురించి మాట్లాడతాను. పాలకుర్తికి స్పెసిఫిక్ కావాలంటే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం దృష్టిలో ఉన్నది. పాలకుర్తి అంటే రోజు వెలుగుతూ ఉన్నది అధిష్టానం దృష్టిలో. ఏఐసిసిలో ఉన్నది, క్రమశిక్షణ సంఘంలో ఉన్నది, పిసిసి ప్రెసిడెంట్ దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర నివేదికలు ఉన్నాయి. ఒక పంచాయతీ విషయం పాలకుర్తి అనేది అంతకుముందు తక్కువ ఆలోచించేది కదా, తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు కదా పాలకుర్తి ఏం చేయాలనేది కూడా. కాబట్టి ఆ పాలకుర్తి విషయంలో ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ క్లారిటీ ఉన్నారు. దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేసుకుంటామని వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం చేసినా మేము దానికి కట్టుబడి ఉంటాం. అధిష్టానానికి మేము కట్టుబడి పనిచేస్తాం, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఎవరేంది ఏం కథ ఉన్నది ఆల్రెడీ రిపోర్ట్ సీఎం గారి దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పటికే అందరికి వార్నింగులు ఇస్తూ ఉన్నాడు, మీరు పద్ధతి మార్చుకొని నెక్స్ట్ గవర్నమెంట్ తేవడానికి మీరు బాధ్యత తీసుకోండి, అయితేనే మీకు టికెట్లు ఇస్తాం లేకపోతే కత్తిరిస్తామని కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూసినా చూడలేదు, స్టేట్మెంట్ ఇచ్చాడు. మేమేం చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మా నిర్ణయం. మేము స్పెషల్గా మేమేదో నిర్ణయం చేస్తామని కాదు, ఇక్కడ ఉంటే రిపోర్టు మేము కూడా ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తాం. సార్ ఇగో ఇది పరిస్థితిని అవకాశాన్ని బట్టి ఆనాడు పరిస్థితిని బట్టి ఇస్తాం. ఇచ్చినాడు వారు అధిష్టానం ఏఐసిసి పిసిసి ముఖ్యమంత్రి గారు కూర్చొని నిర్ణయం చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. పని చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు మీ స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసిమెలిసి ఉంటున్నారా? స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసిమెలిసి ఉండట్లేదు. మా మీదనే క్రమశిక్షణ సంఘం ఎమ్మెల్యే గారు మమ్మల్ని సస్పెండ్ చేయమన్నా ఎట్లా కలిసి ఉండాలండి? ఒకసారి మీరు చెప్పండి. ఆమె మమ్మల్ని పిలిచి మాట్లాడి కూర్చొని క్రమశిక్షణ లేదన్నమాట. మాకు క్రమశిక్షణ లేదని ఆమె ఎట్లా చెప్పగలుగుతారు, మీరు ఎట్లా చెప్పగలుగుతారు? క్రమశిక్షణ తప్పి మేము చేసింది ఏంది? మేము క్రమశిక్షణ తప్పలేదు కదా. క్రమశిక్షణ తప్పితే మేము కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మల్లు రవి గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారండి? పత్రికా ముఖాల సమావేశంలో విలేకరులందరి ముందు వాళ్ళు పెద్ద నాయకులు, వాళ్ళని సస్పెండ్ చేయొద్దు, పార్టీ అధిష్టానం ఇది ఒక క్రమశిక్షణ సంఘం అంటే ఒక ఫైర్ ఇంజన్ లాంటిది, కష్టం వచ్చి మంట మండే ఫైర్ ఇంజన్ మేము ఆపుతాము, మంటలు మండే దగ్గరికి పోయి స్టేట్మెంట్ ఉందా? ఉన్నది, మల్లు రవి గారు మాట్లాడేది ఉన్నది, మీకు ఇస్తాము. మల్లు రవి గారు కూడా ఏం చెప్పిండ్రు, మమ్మల్ని సస్పెండ్ చేయమని పోయినప్పుడు కూడా చెప్పిండ్రు, అమ్మ క్రమశిక్షణ సంఘం అనేది ఒక ఫైర్ ఇంజను, మంటలు మండుతుంటే మేము ఆపుతాం, మంటలు పెంచాం, మేము ఇద్దరిని కలిపిపోమంటాం, కలుపుకపోవాలన్నారు అనే శంకర్ నాయక్ నల్గొండ ఎమ్మెల్సీ గారిని ఇన్ఛార్జ్ చేసిండ్రు. నల్గొండ మాజీ డీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఇప్పుడు ఎమ్మెల్సీ అని ఇన్ఛార్జ్ చేసిండ్రు. వారికి కూడా కలిసి చెప్పిన పరిస్థితి తెలుసుకోండి. కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అనేది 150-140 ఏళ్ళ చరిత్ర ఉన్నది, మాది ఎంత మా లెక్క ఎంత అందులో మేము ఉన్నా పోయినా కాదని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇదంతా పెద్ద నాయకులు చేసుకుంటారు, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అని మేము వారికి వదిలిపెట్టాం. సహకార సంఘాలని నామినేట్ పదవుల కింద ఇస్తూ ఉన్నారు, ఇది ఇవ్వద్దు, ఇది తప్పు అని చెప్పేసి మీరు కోర్టు వరకు వెళ్ళడం అనేది దీన్ని ఎట్లా చూడాలి? అంటే నేను కోర్టుకు పోవడం అనేది ఒక భాగం,
రెండోసారి గవర్నమెంట్ రెన్యువల్ చేసింది. ఫస్ట్ సారి ఫిబ్రవరి 2016లో 2026లో 25లో రెన్యువల్ చేసింది 6 నెలలు. మళ్ళీ ఆగస్టులో 25లో రెన్యువల్ చేయడానికి నాదొక్కటి ఝాన్సీ రెడ్డిను డీసీఓ గారు ఇద్దరు కలిసి ఆపినారు. నేను ఆమెకు వ్యతిరేక వాళ్ళిద్దరే ఆపిల్లని ఎట్లా మీరు చెప్తానండి, తెలుసుకోకుండా మీరు ఎట్లా చెప్తారు? ఝాన్సీ రెడ్డి గారు డీసీఓతో మాట్లాడి నా మీద ఏదో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని అలిగేషన్స్ పెట్టి ఆపిచ్చి నాకు నోటీస్ కూడా పంపించాను. నేను ఆ నోటీసు పట్టుకొని హైకోర్టుకు పోయినా. నా నిర్దోషిని నిరూపించుకోవాలి కదా, నిరూపించుకొని నేను ఏం సంగతి అని అడిగితే నాకు డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరే కంటిన్యూగా చైర్మన్ కావాలి, ఇవన్నీ ఫాల్తు కేసులు, ఇవంతా కావాలని రాజకీయంగా వచ్చినాయని చెప్పి నిర్ణయించి పంపారు. అప్పుడు 6 నెలలు ఎక్స్టెన్షన్ అయింది. నేను ఎక్స్టెన్షన్లో గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్టెన్షన్లో నాకు అడ్డం పడితే పోయినా, నేను గవర్నమెంట్ మీద వ్యతిరేకం కోసం పోలే. అప్పుడు ఓకే అదే ఆర్డర్లో ఏమి ఇచ్చిందంటే అంటిల్ ద ఫర్ ద ఎలక్షన్, నాకు ఇచ్చే ఆర్డర్లో, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్లో అన్ని రెన్యువల్ చేసినావు, ఒక తొర్రూరు సొసైటీ ఎందుకు రెన్యువల్ చేయట్లేదు? జీవో అనేది 908 సంఘాలకు ఒకటే జీవో ఉంటుంది. ఒకవేళ వాళ్ళ మీద కరప్షన్ ఏదన్నా ఉన్నా, వాళ్ళ మీద ఎక్కడైనా తప్పులు జరిగినా మీరు ఎంక్వైరీ చేసి నోటీస్ ఇచ్చి అప్పుడు సస్పెండ్ చేయాలి, మీరు డైరెక్ట్ తీసేసే అధికారం మీకు లేదు అని చెప్పి ఇచ్చింది. ఇచ్చుకుంటూ ఆ డైరెక్షన్లో ఏమి ఇచ్చింది మాధవీదేవి గారు? అంటిల్ ఫర్ ద ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు వీళ్ళే సొసైటీ చైర్మన్లు అని ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు జరిగేది ఏంది? నామినేటెడ్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అక్కడ జగన్ చేసిండు, జగన్ తర్వాత చంద్రబాబు చేసిండు. ఇక్కడ కూడా చేయాలని సీఎం గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది, దాన్ని నేను వెల్కమ్ చెప్తున్నా, కాదనట్లేదు. కాకపోతే లోకల్ లీడర్లు, ఇది ఒక పెద్ద జాతీయ పార్టీ, దీంట్లో బహునాయకత్వం ఉంటుంది. కొంతమంది వారి పరువు తీయడానికి ఈ 2024-25లో వచ్చిన వల్ల కొంతమందికి అమ్ముకుంటా ఉన్నారు. దాంతో ఏంటంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పీసీ ప్రెసిడెంట్ గారు నిన్ననే ఒక లెటర్ పెట్టింది తుమ్మల నాగేశ్వరరావు గారికి. అయ్యా, ఇది నేను సీఎం గారు కూర్చొని మాట్లాడేంత వరకు వాటిని రెన్యువల్ చేయకండి, ప్రెసిడెంట్స్ ఇవ్వకండి, అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఈ పొరపాటు కాంగ్రెస్ పార్టీ మీద నష్టం జరుగుతుందనే ఉద్దేశం అన్నాం. అందులో ఈ 908 మంది చైర్మన్లలో 600 మంది చైర్మన్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఈ 600 మంది వ్యతిరేకమయ్యే పరిస్థితి. అటు ఇవ్వకపోయేసరికి పాత కాంగ్రెస్ 2023 కంటే ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అయ్యో మాకు ఇవ్వలేదనే కోపంతో పెరిగే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే 908 మంది సొసైటీలకు 908 మందిని సొసైటీ చైర్మన్లు చేస్తున్నాం, 908 మంది 12 మంది 10,800 మంది డైరెక్టర్లు అవుతూ ఉన్నారు. ఇంతమందికి మన పార్టీకి పనిచేసిన వాళ్ళు కల్పిస్తే ఒక 11-12 మంది రాష్ట్రంలో వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు మనం ఏదో పార్టీ గెలిచినందుకు, గవర్నమెంట్ ఉన్నందుకు ఏదో లాభం చేసినట్టు అయింది కదా అని రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు, అక్కడక్కడ నాయకులు, కొంతమంది అధిష్టానము ఈ 2024లో చేరినోడు 2020లో చేరినోళ్ళ దగ్గరనే పైసలు ఉన్నాయి. పాపం పాత కాంగ్రెస్ ఉన్న దగ్గర ఏమో దగ్గర పైసలు ఉన్నాయండి. 30 ఏళ్ళ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన దగ్గర 100 రూపాయలు లేవు ఇవ్వాలా, వారికి పదవి ఇవ్వాలంటే ఇవాళ టీఆర్ఎస్లో బతికొచ్చినోడు 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన దగ్గర పైసలు ఉన్నాయి, అధికారం ఉన్నారు, రోడ్డు పోడ్చుకున్నారు, దున్నుకున్నారు, చేసుకున్నారు, మళ్ళీ వాడే పైసలు లేకపోతే మళ్ళీ వానికే సొసైటీ చైర్మన్ ఇస్తానంట అండి. వాడే కాంట్రాక్టర్, వాడే రోడ్లు చేసే, వాడే పనులు చేసే, వానికి ఇవాళ నువ్వు సొసైటీ చైర్మన్ ఇస్తానంట అండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతా ఉన్నది అని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బాధ. దాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి, పీసీసీ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ప్రక్షాళన చేయాలి. ఒక్కో కాన్స్టిట్యున్సీ వారీగా కూర్చొని జిల్లా ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని దీన్ని ప్రక్షాళన చేసుకుంటూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఎవరు, 2023 కంటే ముందు ఉన్నోడెవడు, 2023లో వచ్చినోడెవడు, తర్వాత ఎంపీ ఎలక్షన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు, దాన్ని ప్రక్షాళన చేసుకుంటా ఈ పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో పీసీసీ ప్రెసిడెంట్ గారు ఆపేయడం జరిగింది. ఓకే, సో ఓవరాల్లీ మనకి టైం కూడా ఆల్మోస్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్లీ పాలకుర్తి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలకుర్తి ప్రజలకు బ్రహ్మాండంగా గవర్నమెంట్ పనిచేస్తుంది, ప్రభుత్వం. ఒకసారి కొంతమంది శాసనసభ్యులు చొరవ తీసుకొని ఎక్కువ రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమందికి రాజకీయ అవగాహన లేక, రాజకీయ పరిజ్ఞానం లేక, ఇదేదో పెద్ద ముఖ్యమంత్రి పదవి, ఈ పదవి వచ్చింది అయిపోయింది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతోటి మేము ఏదైనా చేయగలుగుతామంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయాడు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు కలవకుర్తిలో. ఆ టైం వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు ఎవరికైనా. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఒక 50 ఏళ్ళ చరిత్ర ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నది. పూర్వపు చెన్నూరు, పాలకుర్తిలో వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఒక వ్యక్తి రాగానే ఒక్కసారి నష్టం జరిగిందని పార్టీ కార్యకర్త ఎప్పుడు పార్టీకి దూరం కాడు. కాకపోతే ఇంకో 2 సంవత్సరాలు సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు నేనున్నానండి, 2023 కంటే ముందు టీఆర్ఎస్,
2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు దయాకర్ రావు పడదని వచ్చిన. నేను మళ్ళీ దయాకర్ దగ్గర పోవడానికి ఆలోచిస్తా కదా. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మాకు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఏదంటే వాళ్ళ దగ్గరికి పోతున్నాం, చెప్తున్నాం. వాళ్ళు చెప్పిన అయిన పరిస్థితి వచ్చినప్పుడు సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు, లీడర్లు చేసుకుంటారు తప్ప పార్టీ చేసుకోదు కదా. వాళ్ళు ఒకవేళ లీడర్ కనుక ఆర్గనైజేషన్ లేదు, మా దగ్గర వర్త్ ఏం లేదు, మాకేం లేదని చెప్పిండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్లో మళ్ళీ మేమే కూడా కొట్టినామని చెప్పిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరికి వచ్చి మా గడిలు వాళ్ళకి కొడతాం, మీ ఇల్లు వాళ్ళకి కొడతాం, మీ ఇల్లు చూస్తాం, మీ అంత చూస్తాం, దొంగలు లంగలు అన్నారు. అదేందో మా తూర్రు మండల ప్రజలు తీర్పిచ్చారు. తూర్రు మండలం ఎన్ని గ్రామాల సర్పంచులు గెలిచినామో పార్టీకి తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ పాలకృతి ఎవరు లేదని మాత్రం నేనన్నా. బలమైన క్యాడర్ ఉన్నది, బలంగా ఉన్నది. కాకపోతే పూర్వపు క్యాడర్ 2023 కంటే ముందున్న క్యాడరు, 23 తర్వాత ఎలక్షన్ల ముందు వచ్చిన క్యాడరు అంత నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ ఆర్గనైజేషన్లో ఆలోచన చేయకుండా, కోఆర్డినేషన్ చేయకుండా, వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారని చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. మన పార్టీ మనం 2 ఏళ్ళు అయితే కాలం గడిచిపోతుంది, మళ్ళీ గుర్తించినప్పుడే మనం పోదాం, మళ్ళీ గుర్తించినప్పుడు సైలెంట్గా వ్యవసాయం ఎవరి పని వాళ్ళు చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బహు నాయకత్వం ఉండే పార్టీ. ప్రతి ఊళ్ళో 10 మంది లీడర్లు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వస్తానంటే దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లీడర్లు వస్తానంటే తొర్రూరు గెస్ట్ హౌస్లో రోజు ఒక 500 మంది ఉండేది. ఆయన వస్తున్నాడని పిలుపు తెలిస్తే. అంటే కాంగ్రెస్ పార్టీకి అటువంటి నాయకత్వం ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉన్న డిఫరెన్స్ అదే. కాబట్టి వీళ్ళు దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటలేరు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నష్టం జరగదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాం. మేము ఎక్కడ కాంప్రమైజ్గా మాకు ఎంతసేపు పొంగులేటి గారు, వేం నరేందర్ రెడ్డి గారు వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. వారిద్దరే మాకు రాజకీయ గురువులు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ యశస్వి రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు మాకు ఎవరితో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు కనుక వద్దురా బాబు మీరు పట్టించుకోకండి అంటే సైలెంట్గా వెళ్ళిపోతాం. లేదు వేం నరేందర్ రెడ్డి గారు వద్దు బాబు మీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదంటే సైలెంట్గా ఉంటాం. పొంగులేటి గారు పిలిచారే వద్దాయా మీకంటే సపరేట్గా ఉంటాం. జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ మన జిల్లా వాస్తవుడు, మహబూబాద్ జిల్లా వాస్తవుడు వేం నరేందర్ రెడ్డి గారు, వారు ఏదైనా నిర్ణయం తీసుకొని కలిసిపోతామంటే కలిసిపోతాం. వారి కోసం, పార్టీ కోసం పనిచేస్తాం. వీళ్ళ కోసం పనిచేయం, పార్టీ కోసం పనిచేస్తాం. మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ కాదు కదా ఇది. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా. ఝాన్సీ రెడ్డి గారు పార్టీ కోసం పనిచేస్తున్నారా, వ్యాపారం కోసం పనిచేస్తున్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్పేది కాదు అది. ఒక వ్యాపారం నుంచి వచ్చినాం, వ్యాపారమే చేస్తూ ఉన్నాం, రాజకీయం చేస్తలేము. ఇక్కడ 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు సంపాదించుకున్న ఆలోచనతో రాజకీయం చేస్తూ ఉన్నాం. రాజకీయం వ్యాపారం కాదు. ఎప్పుడు వ్యాపారం రాజకీయం అవుతుంది, కానీ రాజకీయం వ్యాపారం కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకో. మనం చేసేది రాజకీయానికి వచ్చి, వ్యాపారం నుంచి వచ్చి రాజకీయానికి వచ్చినాం. రాజకీయానికి వచ్చినప్పుడు మన స్వార్థాన్ని చంపుకోవాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. రాజకీయంలోకి వచ్చి కూడా మనం వ్యాపారం లెక్కనే పనిచేస్తామంటే ప్రజలు మనకు కర్రు కాల్చి వాత పెడతారు. టైం కోసం చూస్తూ ఉన్నారు ప్రజలు. ఏ టైంలో ఏం చేయాలనో ఆ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పాలకుర్తి ప్రజలు. అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయరు, చెప్పి చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి అవసరమైతే చెప్పి చేస్తారు. వేము గారికి చెప్పినాం, పెద్దలు పొంగులేటి గారికి చెప్పినాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కట్టుబడి ఉంటాం. వీళ్ళకే చేయాలరా బాబు మేము అంటే అప్పుడు ఆలోచిస్తాం. అట్లా కూడా చెప్తా ఉన్నాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాలకుర్తి వరకు వినిపించే ఇంకో పేరు ఏంటంటే కిషోర్ రెడ్డి గారు, మీరిద్దరు ఎవ్వరి మాట విన్నారంట. దీని మీద మీ స్పందన ఏంటిది? అంటే ఎవ్వరి మాట వినామంటే మాకు ఒక విధమైన చీమనెత్తులు ఉన్నది కదా. మేము తినేది అన్నమే కదా, మేము ఉపకారం తింటున్నాం కదా. మేము మానవత్వం చంపుకొని పైసలకు అమ్ముడు పోయి చంపుకొని బతికే పరిస్థితి కుటుంబాలం కావు. 30 ఏళ్ళ కానీ రాజకీయాల్లో ఉన్నాం. మేము ఉన్నాం. దయాకర్ గారితో 3 టర్ములు పనిచేసినాం. నేను కిషోర్ రెడ్డి గారు 1 టర్మ్ చేసిండు కానీ నేను 3 టర్ములు పనిచేసిన, 2 టర్ములు చేసిన కానీ 3 టర్ములు చేసిన. ఎదురారావు గారితో చేసినాం, సుధాకర్ రావు గారితో చేసినాం, శ్రీనివాసరావు గారితో చేసినాం. మాకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లు. మా అవసరం ఉన్నదని మా ఇండ్లలోకి వచ్చి బయలాడిన రోజులు ఎడిపోయినాయి. ఇవాళ మేము చెప్తినట్లేదనే మాట ఎక్కడి బరాబర్ చెప్తింటామండి. ఎందుకైనాము మంచిని మంచి అని చెప్తాం వెంకట్ గారు. అది పనికిరాదు, ఈ పద్ధతికి ఇక్కడ గీనను ఇది మనం అడగొద్దమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఆయనకు సాయం చేయాలి, మనం చాలా కోరికలని మన మీద ప్రజలు పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, వీళ్ళు ప్రజాసేవ చేస్తారు, ప్రజలకే అంకితం అయిపోయినారు అని వచ్చిండ్రు, చేస్తారని చెప్పిన వాళ్ళం కదా మైక్ పట్టుకొని. మరి ఇవన్నీ నువ్వు ఏమి చేయకపోతే ఇవాళ అడుగుతూ ఉన్నారు కదా ప్రజలు. మేము గ్రామాలకు పోయినప్పుడు, అయ్యా మీరు ఏమి చేస్తలేరు అయితే ఎట్లా, మరి మీరు చేయనప్పుడు మిమ్మల్ని అడుగుతామని అడిగినప్పుడు మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం. చెప్తే విన్నారంటే ఏం చెప్తినాలే, ఏ విషయంలో ఇన్లే. నువ్వు మున్సిపాలిటీ ఎలక్షన్లో వచ్చినావు, మాకు చెప్పి క్యాండిడేట్లో పెట్టినావా? సర్పంచులు వచ్చినాయి,
ఒక రాజకీయ పార్టీ ఎదురాయరావు గారు కానీ చూసిన నేను 1990 నుంచి చూసిన. ఎదురాయరావు గారు ఉన్నప్పుడు కూర్చోబెట్టి ముఖ్య నాయకులు, మండలంలో ఉన్న నాయకులు 10 మందిని కూర్చోబెట్టి ఏ ఊళ్ళో సర్పంచ్ని పెట్టాలా, ఏ ఊళ్ళో ఎంపీడీ ఎవరిని ఎట్లా పెట్టాలా ఏందనేది ఒక లీడర్షిప్ లక్షణం. అది ఉన్న 10 మంది ముఖ్య నాయకులను, గ్రామాల నాయకులను పిలుచుకొని మాట్లాడుకొని లీడర్షిప్ చేసి వాళ్ళని డిసైడ్ చేసి ఈయన మనసులో మాట ఉంటే చెప్పుకొని దాన్ని సర్దుబాటు చేసుకునేది. నువ్వు ఒక పెద్ద ఎలిజబెత్ రానివి మోనోపాలి చేసి మొత్తం నువ్వు నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని టిక్కెట్ రాసి బీఫామ్లు ఇచ్చినట్టు ఇచ్చి నువ్వు పోయి నువ్వే నిలబడిపో అంటే ఒక్కొక్క ఊళ్ళో 3 అనుకునే నువ్వేం సాధించినావు? అధికార పార్టీలో ఉండి దయాకర్ రావు అధికార పార్టీలో ఉండే అంత ఉరికిచ్చి అంత అడలెత్తిచ్చిన తొర్రూరు మండలంలో 6-7 సర్పంచులు గెలిచినాయి కాంగ్రెస్. పవర్ ఉరికిస్తాంది అప్పుడు క్యాబినెట్ మినిస్టర్. అయినా దయాకర్ రావును వ్యతిరేకించింది ఈ పాత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఆ పార్టీలకు రాగానే వాళ్ళ కేడర్ నేను ఎప్పుడు తప్పు మాట్లాడా. వాళ్ళు కాపాడింది కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ తొర్రూరు మండల పార్టీ అధ్యక్షుడు సొంతు సంతోష్ 2018-19లో జెడ్పీటీసీగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో జెండా మోస్టోడు లేని పరిస్థితిలో ఇక్కడ జెడ్పీటీసీగా నిలబడి 10,000 ఓట్లు పడ్డాయి ఆయనకు. అంటే కాంగ్రెస్ పార్టీ లేనట రూపాయి ఖర్చు పెట్టకుండా జెడ్పీటీసీ నిలబడితే 10,000 ఓట్లు పడ్డాయి మంగళపల్లి సీన్ మీద పోటీకి నిలబడితే. అటువంటి వ్యక్తి మండల పార్టీ అధ్యక్షునికి ఇచ్చి ఒక దళిత బిడ్డను ఇచ్చి ఈరోజు నువ్వేం చేసినావు? అతని మండల పార్టీ అధ్యక్షుని తీసేసి పార్టీకి పనికి రాకుండా చేసినావు. అంటే నువ్వు ముందా ఆయన ముందా? నీది గొప్పదా ఆయనది గొప్పదా? భార్య కూలిపోయి 100 రూపాయలు సంపాదించుకొచ్చి ఖర్చు పెట్టి పార్టీ కోసం ఖర్చు పెట్టినోడు గొప్పోడా? మన దగ్గర 1000 కోట్లు ఆయన తెచ్చిపెట్టి మనం ఖర్చు పెట్టి మన అహంకారంతో మాట్లాడినోడు గొప్పోడా? ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్. ఇప్పుడు ఇచ్చి నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు 2018లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, 2019లో టీఆర్ఎస్, ఇప్పుడు 2024లో 24 వరకు 23 డిసెంబర్ వరకు టీఆర్ఎస్, 24 మార్చిలో కాంగ్రెస్. వారు మండల పార్టీ అధ్యక్షుడు. పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు ఎవరు? నేను తీసుకొచ్చి జాయిన్ చేసి డబ్బులు ఇచ్చి జాయిన్ చేసి ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు ఇస్తే అక్కడ పాత కేడర్ మొత్తం ఏడుస్తూ ఉన్నది, బాధపడతా ఉన్నది. సార్ మాకేంది అన్యాయం అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళని ధైర్యంగా ఉండాలి. నేను కిషోర్ రెడ్డి గారు ఎదుర్కొంటాం. మాకు సత్తా ఉన్నది, శక్తి ఉన్నది, దేవుడు శక్తి ఇచ్చిండు, మాకు భగవంతుడు ఇంతో ఆస్తున్నాయి కాబట్టి అమ్ముకోనైనా కొట్టాడదామని ముందుకు వచ్చినాం. అందరు రాలేరు కదా. కాంగ్రెస్ క్యాడర్ ఏమనుకుంటా ఉన్నది? 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక 2 సంవత్సరాలు అయితే అయిపోయా, సైలెంట్గా ఉందాం. అదే 30 ఏళ్ళ అధికారం లేకపోతే దయాకరం ఉంటే మనం చేసింది ఏంది? మనం ఏం చేయలేదు కదా, సైలెంట్గా ఉన్నాం కదా. ఇప్పుడు అదే అధికారం లేదనుకుంటే అయిపోయాను అనుకున్నారు, అనుకుని పని చేస్తూ ఉన్నారు. యా, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.